పాలక్ రోటీ కోసం మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుంటున్నామండి. ఇక దీంట్లో సైలియం హస్క్, మైజ్, తర్వాత చనా దాల్ పౌడర్, సోయా పౌడర్, ఓట్స్ పౌడర్ ఇవన్నీ ఉంటాయండి. దీంట్లో ముఖ్యంగా సైలియం హస్క్ అనేది ఉంటుందండి. మీరు ఒకసారి దాని గురించి గూగుల్ చేసి చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ నేను చిన్న బిట్ యాడ్ చేస్తున్నాను. దానికి సంబంధించింది సైలియం హస్క్ గురించి. నేను పిండిలో రుచికి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్ జీలకర్ర పొడి, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత పచ్చిమిర్చి తరుగు, ఇంకా లాట్స్ ఆఫ్ పాలకూర అండి. ఆల్మోస్ట్ నేను 4-5 కట్టల పాలకూరని చిన్న ముక్కలుగా తరుక్కుని అది యాడ్ చేసుకుంటున్నాననమాట. మనము ఏదైనా చేసుకుంటున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం ఎలాంటి యాడ్ చేస్తే దానికి నుంచి మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి, హెల్త్ పరంగా అది మంచిది అని మనము కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసే కొద్దీ మనము రకరకాల వంటల్ని క్రియేట్ చేసుకునే కొద్దీ మనకి చాలా చాలా హెల్తీ అండ్ న్యూట్రియంట్ ఫుడ్ తినవాళ్ళం అవుతామండి. నేను ఆకుతో అంతా మిక్స్ చేసుకున్నాక సరిపడా వాటర్ వేసుకుంటూ